Hey guys, welcome to our channel Bhishma's Commentary. సరిగ్గా 3500 సంవత్సరాల ముందు శ్రీకృష్ణుడు కంసుడిని చంపి మధుర నగరాన్ని పరిపాలించేవాడు. కంసుడి మామ జరాసంధుడు. జరాసంధుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. అయితే తన అల్లుణ్ణి చంపిన శ్రీకృష్ణుడిని చంపాలని జరాసంధుడు 17 సార్లు మధుర మీదకి యుద్ధానికి వెళ్తాడు. అలా యుద్ధమైన ప్రతిసారి మధుర నగరానికి చాలా నష్టం జరిగేది. జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడని తెలిసి మధుర నగరంలోని ప్రజల్ని ఒక సురక్షితమైన ప్రదేశంలోకి తరలించాలని కృష్ణుడు అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు విశ్వకర్మను పిలిపించి ఈ భూమి మీద ఎక్కడ లేని ఒక అద్భుత నగరాన్ని నాకు నిర్మించి ఇవ్వమని చెప్తాడు. దానికి విశ్వకర్మ నీకు ఇలా నిర్మించి ఇవ్వాలంటే సముద్రుడు నీకు నేలనివ్వాలని చెప్తాడు. కృష్ణుడు సముద్రుడిని ప్రార్థించగా సముద్రుడు 12 యోజనాల భూమిని పైకి లేపి శ్రీకృష్ణుడికి ఇస్తాడు. ఆ నేలని కృష్ణుడు విశ్వకర్మకివ్వగా విశ్వకర్మ ఆ నేల మీద ఒక అద్భుత నగరాన్ని సృష్టించి కృష్ణుడికి ఇస్తాడు. కృష్ణుడు మధుర ప్రజల్ని ద్వారకకి తీసుకొని వెళ్ళిపోతాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవుల్లో ఒక్క దుర్యోధనుడు తప్ప మిగతా వాళ్ళంతా చనిపోతారు. ఇంతలో గాంధారి కృష్ణుడితో ఈ కురుక్షేత్ర యుద్ధం ఆపే శక్తి నీకుంది, అయినా కానీ ఎందుకలా చేయలేదు అని అన్నది. అమ్మా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు ఆయన పూర్వజన్మలో ఒక హంస వాటి 100 పిల్లల విషయంలో పాపం చేశాడని కృష్ణుడు చెప్తాడు. అయితే పాత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎలాంటి పాపం చేయలేదు నేను, మళ్ళీ నన్నెందుకు గుడ్డిదాన్ని చేశావని అడిగింది. దీంతో కృష్ణుడి దగ్గర సమాధానం లేకపోవడంతో గాంధారికి కోపం వచ్చి నువ్వు ప్రేమతో కట్టుకున్న నీ ద్వారకా నగరం నీ కళ్ళ ముంగట్నే నేలమట్టమవుతుందని శపిస్తుంది. శిల్వుడు అనే ఒక రాజు ద్వారకా నగర ప్రజల్ని ద్వారకా నగరాన్ని నాశనం చేస్తానని అనుకుంటాడు. అయితే శిల్వుడు శివుడిని ధ్యానం చేసి శోభ అనే ఒక ఎగిరే పల్లాన్ని వరంగా కోరుకుంటాడు. ఆ ఎగిరే పల్లంతో ద్వారకాలో చాలా భాగాన్ని నాశనం చేశాడు. కానీ కృష్ణుడు ఆ ఎగిరే పల్లాన్ని శిల్వుడిని నాశనం చేసేశాడు. అప్పటి నుండి ద్వారకాలో చాలా కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. అక్కడి ప్రజలు పదవి కోసం చంపుకోవడం మొదలుపెట్టారు. కృష్ణుడు ద్వారకా ప్రజల్ని హస్తినాపూర్కి పంపించి అతని ఆయుధాలను మరియు అతని శక్తుల్ని ద్వారకాలో వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణుడి పైకి ఒక వేటగాడు బాణాన్ని వదులుతాడు. పూర్వజన్మలో రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధంలో వాలిని బాణంతో దాడి చేసి చంపేస్తాడు. ఆ జన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మలో శ్రీకృష్ణుడిని చంపిన ఆ వేటగాడైన వాలి తీర్చుకుంటాడు. సముద్రుడు కృష్ణుడికిచ్చిన భూమిని తిరిగి ఒక పెద్ద సునామీ రూపంలో సముద్రంలోకి తీసుకుంటాడు. 2001లో ప్రపంచం మొత్తం పొల్యూషన్ రీసెర్చ్ చేస్తుండగా గుజరాత్ సముద్ర తీరంలో పెద్ద శిల్పాలు మరియు రాళ్లతో కట్టిన గోడలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఆర్ రావ్ అనే ఆర్కియాలజిస్ట్ ఆ అవుట్లైన్ని కన్స్ట్రక్షన్ స్కాన్ ఇమేజెస్ని తీశారు. ఇంకా అక్కడి నుండి చాలా వస్తువులు బయటికి తీశారు. మన పురాణాల్లో ఉన్న ద్వారకా మెజర్మెంట్స్ మరియు స్కాన్ ఇమేజెస్ మెజర్మెంట్స్ చాలా వరకు సేమ్ అని తేలింది. అది కనిపించకుండా పోయిన ద్వారకానే అని భావిస్తున్నారు. ఇలా ద్వారక మనకు బయటపడింది.